సో లెట్స్ సీ టాస్ ఏం జరుగుతుందో. ది బ్లాక్ టైగర్ మధ్యలో టాస్ జరుగుతుంది. సో బ్యాక్గ్రౌండ్లో మోహన్ బాబు గారు మాట్లాడుతున్నారు. ఎస్, చాలా సరదాగా ఎంకరేజ్ చేసి దీన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. నౌ కెప్టెన్ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు. వెంకటేష్ అక్కడెక్కడ నగరాలకు ఎకరాలు చేయకూడదు, సైలెంట్గా ఉండాలి. నో అక్కడ ఓకే 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 ఓకే. ఆ పక్కనే శ్రీకాంత్ తోకాడించకండి, తోకాడించకూడదు. నో టెయిల్ బిజినెస్. నా ప్లేయర్స్ ఇక్కడ అందరూ ఉన్నారా? ఎస్, ఇక్కడ అందరూ ఉన్నారా? ఏమయ్యా ప్లేయర్స్ ఇక్కడ మాట్లాడుతున్నాను కదా. నౌ వాట్ యు వాంట్, టెయిల్ ఆర్ హెడ్? ఎస్, టెయిల్. విష్ణువర్ధన్ బాబు, టెయిల్. Now this side to that side. No fighting ఎవరైనా చేస్తే తోలు తీసేస్తాను. కబడ్డీ మ్యాచ్లో ఇప్పుడే టాస్ కూడా అయిపోయింది అండ్ ఐ థింక్ ద విష్ణు గారి టీమ్ టాస్ విన్ అయ్యారు. సో ఇప్పుడు వీళ్ళ మధ్యలో జరుగుతున్న ఈ కబడ్డీ మ్యాచ్లో రెండు టీములు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారంటే వాళ్ళ ఎనర్జీ చూస్తే తెలిసిపోతుంది. ఇంకా మ్యాచ్కు ముందే ఒకరినొకరు సవాల్ చేసుకుంటూ ఒకళ్ళొకరిని అండ్ okay, over to the match. రెడీ. జెమినీ ప్రేక్షకులకి స్వాగతం. 12 గంటల మేము సైతం టెలిథాన్లో మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఇప్పుడిప్పుడే మొదలైంది. కబడ్డీ మ్యాచ్ బిట్వీన్ మంచు విష్ణు అండ్ మంచు మనోజ్ టీమ్స్. బ్లాక్ టైగర్స్ వర్సెస్ రెడ్ ప్యాంథర్స్. మంచు మనోజ్ managed 2 points. 2 points to Manchu Manoj. What a start for Red Panthers. So Annadamula Sawal idi. Manchu Vishnu team versus Manchu Manoj team. So Mohan Babu garu మ్యాచ్ రిఫరీగా దగ్గరుండి మ్యాచ్ జరిపిస్తున్నారు. నాతో పాటు నా సహవ్యాఖ్యాత సత్య ఉన్నారు. సత్య, వెరీ ఎక్సైటింగ్ మూమెంట్ దిస్ ఇస్. ఎస్ వెంకటేష్, కోలాహలం ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య తెలుస్తోంది. ఫస్ట్ స్టార్ట్లోనే రెడ్ ప్యాంథర్స్ 2 పాయింట్స్ గెలుచుకుంది. అలీ ప్రస్తుతం కోతకెళ్లారు. అలీ అవుట్. అలీని పట్టేశారు రెడ్ ప్యాంథర్స్. కానీ మోహన్ బాబు గారు అవుట్ ఇచ్చారు. సో ఇప్పుడు రైడ్కి బ్రహ్మానందం వస్తున్నారు సత్య. రెడ్ ప్యాంథర్స్ టీంలో స్టార్ ప్లేయర్. సో
బ్రహ్మానందం స్టార్ రైడర్. ఎస్. సో అలీని మ్యాచ్ రిఫరీ మళ్ళీ అలీని వెనక్కి తీసుకొచ్చారు. అన్నగారు మాట విను. ఆసక్తికరమైన చర్చ ఏదో జరుగుతుంది. వెయిట్ బ్రహ్మానందం ఎవడు ఇక్కడ రావడానికి? మీ టీంలో ఉన్నాడు ఆడు? మమ్మల్ని అడిగి కదా రావాలి లోపలికి. నో, హీస్ నాట్ సపోజ్ టు కమ్ ఇన్ సైడ్. ఓకే, కమాన్. మంచు బ్రదర్స్, ఆల్ ఈజ్ నాట్ అవుట్. కమాన్, నువ్వు వచ్చేవా? రెడీ. ఓకే, నో ఓకే. ఏ బ్రహ్మే, అదే ఏంటా లుక్? ఓ నో, బ్రహ్మానందం పాయింట్. బ్రహ్మానందం 1 పాయింట్. నటి హేమ బ్రహ్మానందాన్ని పట్టుకోబోయి తానే బ్రహ్మానందం చేతిలో అవుట్ అయ్యి రింగ్ బయటకు వచ్చేసింది. సో రెడ్ ప్యాంథర్స్ టీం ఇప్పటికే 4 పాయింట్లతో ముందంజలో ఉంది. బ్రహ్మానందం గారికి మరొక ఛాన్స్ ఇచ్చారు. యాక్షన్ రీప్లే. సో బహుశా బ్రహ్మానందం గారు బ్యాక్ లైన్ క్రాస్ చేయలేదు. బొబ్బుంటిగా మనం చేయకూడదు. బ్రహ్మానందం గారు దయచేసి కబడ్డీ చెప్పండి అందరూ. దట్ ఈస్ మోహన్ బాబు. ఓకే. ఏంటది? బ్రహ్మే, రెడీ. మనోజ్ కుమార్ ఆయన చెప్తారు. రెడీ. కమాన్ రెడ్ టీమ్. అది రైడింగ్కి వచ్చారు. సూపర్. జాగ్రత్త, ఎముకలు ఇరుగుద్ది. తాకల లైను లోపలికి. Out. You are out. Get out. Out. Naresh, come on, Naresh. Come on, Hadi. Madhushan ninda. Come on, Naresh. Next ఎవరు? Yes. అమ్మా పట్టేశారా బాబోయ్. ఓకే. Out. కెప్టెన్ విష్ణు
ఎన్ని పాయింట్లు తెస్తారో చూడాలి. 4 పాయింట్లు వెనకబడి ఉంది ప్రస్తుతం బ్లాక్ టైగర్స్. ఒక్క బోనస్ పాయింట్ లభించింది. సెకండ్ లైన్ క్రాస్ చేశారు, దాంతో ఒక బోనస్ పాయింట్ మంచు విష్ణు ఖాతాలో. సో 2-5 సేఫ్ గాడాడు. బట్ 2-5తో ఇప్పటికీ బ్లాక్ టైగర్స్ విష్ణు టీం వెనకబడి ఉంది. సార్ బ్రహ్మాజీ కోతకి. రెడ్ ప్యాంథర్స్ తరపు నుంచి బ్రహ్మాజీ ఈసారి రైడింగ్కి వచ్చారు. తన విలక్షణ శైలితోటి బ్లాక్ టైగర్స్ ఆటగాళ్ళని సో బాక్ లైన్ క్రాస్ చేయని కారణంగా బ్రహ్మాజీని అవుట్గా ప్రకటించారు రిఫరీ. సో 1 పాయింట్ బ్లాక్ టైగర్స్. ఫుట్ వర్క్ Scoreboard బాగుంది లో. కానీ మంచి ఫుట్ వర్క్ ప్రదర్శించాడు బ్రహ్మాజీ, కానీ లైన్ మాత్రం టచ్ చేయలేదు. దీంతో రెడ్ ప్యాంథర్స్ 5 పాయింట్స్తో, బ్లాక్ టైగర్స్ 3 పాయింట్స్తో ప్రస్తుతం ఆట కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రవి ప్రకాష్ రైడర్గా వెళ్ళాడు. రవి ప్రకాష్ని పట్టేశారు, అవుట్. సో రెడ్ పాంథర్స్కి మరొక పాయింట్ రెడ్ పాంథర్స్ ఖాతాలో. రెడ్ పాంథర్స్ ముందుకు దూసుకుపోతా ఉంది. తమ్ముడి టీం అన్న టీం కంటే కూడా ముందంజలో ఉంది ప్రస్తుతం నాని. కబడ్డీ కబడ్డీ అంటూ ఓ సినిమాలో నాని ఒక కీ రోల్ ప్లే చేశాడు. సో ఇప్పుడు రియల్ టైంలో కూడా తను కబడ్డీ ఆడడానికి వస్తున్నాడు. సో నాని ఎస్, మరికొన్ని పాయింట్లు రెడ్ పాంథర్స్ ఖాతాలో. సప్పు 1 పాయింట్. నానికి సినిమా ఎక్స్పీరియన్స్ కలిసి వచ్చినట్టుంది వెంకటేష్. డెఫినెట్గా ఈ లివ్డ్ అప్ టు హిస్ రోల్. అండ్ వరుణ్ సందేశ్ని పట్టేశారు. సో వరుణ్ సందేశ్ అవుట్. సో మరొక పాయింట్ లభించింది రెడ్ ప్యాంథర్స్కి. రెడ్ ప్యాంథర్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్, దే ఆర్ ఇన్ ద లీడ్. సో దీంతో రెడ్ ప్యాంథర్స్ 8 పాయింట్లతోనూ, బ్లాక్ టైగర్స్ కేవలం 3 పాయింట్లతోనూ ఆట కొనసాగిస్తున్నారు. రెడ్ ప్యాంథర్స్ టీమ్ కెప్టెన్ మనోజ్ రైడింగ్కి రావడానికి సెంటర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సోదరులిద్దరు గడ్డాలు పెంచి మంచి రఫ్గా ఉన్నారు. కబడ్డీ టీంకి కావలసిన రఫ్నెస్ వాళ్ళ ఫేస్లో కనిపిస్తుంది. ఇప్పుడు మంచు మనోజ్ రైడర్గా సిద్ధంగా ఉన్నాడు. పొజిషన్స్ తీసుకున్నారు బ్లాక్ టైగర్స్. మనోజ్ చాలా టీవీగా బ్యాక్ లైన్ క్రాస్ చేశాడు. సెకండ్ లైన్ ప్రయత్నించట్లేదు. ఓ వండర్ఫుల్. రెండు పాయింట్లు రెడ్ ప్యాంథర్స్ ఖాతాలోకి చేరాయి. కెప్టెన్ ఇద్దరు కీలకమైన బ్లాక్ టైగర్స్ ఆటగాళ్ళని అవుట్ చేసి తన ఖాతాలో 10 పాయింట్లు వేసుకున్నారు. కేవలం 3 పాయింట్లతో బ్లాక్ టైగర్స్ వెనకబడి ఉంటే రెడ్ ప్యాంథర్స్ బాబు టీంలో ఓన్లీ ఇద్దరే ఉన్నారు. మనోజ్ కుమార్ టీంలో ఎంతమంది ఉన్నారండి సార్ మీరు? అందరూ ఉన్నారు. అందరూ ఉన్నారు. వెరీ గుడ్, కమన్ గో హెడ్. yes come on మంచు. అంతే. 1 minute. ఏంటది అక్కడ నాన్నగారు మాట విను. కేఎల్ నారాయణ గారు రండి. కేఎల్ నారాయణ గారు, ఏ మంచు బ్రదర్స్, లిసన్ టు యువర్ ఫాదర్ మ్యాన్. ఇప్పుడు సార్ ఇక్కడ మనోజ్ కుమార్ వాళ్ళు ప్లాన్ చేసి విష్ణువర్ధన్ బాబును కొట్టాలన్నారట. అది తప్పు కాదు. నో 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 ఐ వోంట్ యాక్సెప్ట్ హియర్. నో హియర్ ఐ ఎమ్ నాట్ యువర్ ఫాదర్. ఐఎమ్ కరెక్ట్ పర్సన్. నేను ఇక్కడ ఏం మాడదు. నో బీటింగ్ గీటింగ్. yes mr Kotwal, what's happening? సురేష్ బాబు సార్, సురేష్ బాబు గారు, ఇప్పుడు విష్ణువర్ధన్ బాబు టీం ఇటు వస్తారంటే వీళ్ళందరూ కొట్టడానికి ప్లాన్ చేశారట. 2 points minus for them. ఎస్ ఎస్ That is Mohan Babu. రెడీ అది డిసిప్లిన్ అంటే అది. పట్టుకో